అందరికీ నమస్కారం. దేవుడైన నారా లోకేష్, చంద్రబాబు కళ్ళల్లో కన్నీళ్లు. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసే వాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ప్రజా సమస్యల గురించి అడిగినా లేదా ఎవరైనా సాయం చేయాలని కోరినా వెంటనే సమాధానం ఇస్తున్నారు. ఇప్పటికే అనేక సమస్యలకు సోషల్ మీడియా ద్వారా పరిష్కరించిన లోకేష్ తాజాగా మరో పోస్ట్‌కు బదులిచ్చారు. సంతోష్ కుమార్ అనే ఓ నెటిజన్ చదువుకు దూరమై రోడ్డుపై భిక్షాటన చేస్తున్న ఓ చిన్నారి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే వీడియోలో చిన్నారి రోడ్డుపై నిద్రమత్తులో కూర్చొని తూలుతున్నాడు. అతని ఒంటిపై దెబ్బలు తగిలి ఉండడంతో పాటు ఆకలితో అలమటిస్తున్నట్లు నెటిజన్ పేర్కొన్నాడు. అయితే ఆ చిన్నారి కర్నూలు సిటీలో డ్రెస్ సర్కిల్ వద్ద ఉన్నాడని, ఎలాగైనా కాపాడి అతడికి ఆదుకోవాలని కోరాడు. తన పోస్ట్‌ను మంత్రి లోకేష్‌కు ట్యాగ్ చేయగా వెంటనే స్పందించాడు. ఈ వీడియో హృదయ విదారకంగా ఉందని విచారం వ్యక్తం చేశారు. ప్రతి చిన్నారికి ప్రేమ, రక్షణ అవసరమని లోకేష్ స్పష్టం చేశారు. ఆ చిన్నారి ఎక్కడ ఉన్నా చేరదీస్తామని, రక్షిస్తామని తెలిపారు. అతనికి కావాల్సినవన్నీ ఇప్పిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. అంతేకాకుండా చిన్నారిని కొట్టిన వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారికి సహాయం చేసేందుకు మరికొందరు సైతం ముందుకు వస్తున్నారు. లోకేష్ వెంటనే స్పందించడంతో ఆయనపై ప్రశంసలు కురిపిస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.